రచయిత విన్నపం. ప్రస్తుత గ్రంథానికి మొట్టమొదటి ఎడిషన్ అయిన యాజ్ ద ఫ్లవర్ షెడ్స్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ అనే పుస్తకం 2007 మార్చిలో ప్రచురితమైన వెంటనే అది 6 భాషల్లోకి అనువదింపబడమే కాక స్టెర్లింగ్ పబ్లిషర్స్ వారు ఆ గ్రంథానికి అంతర్జాతీయ ప్రతిని కూడా ప్రచురించారు. శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ ద్వారా ఇప్పుడు 3వ ముద్రణ వెలుగు చూడడం నాకెంతో ఆనందదాయకం. 1986-88 సంవత్సరముల ప్రాంతంలో నేను తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో గల కోటగిరి వద్ద ఉద్యోగం చేసేవాడిని. అప్పట్లో నేను ఉండే ఇల్లు ఒక కొండపై ఉండేది. నా ఇంటి వరండా నుంచి చూస్తే దూరంగా ప్రవహిస్తున్న భవానీ నది కనిపించేది. ఆ నదీ ప్రవాహాన్ని చూచిన ప్రతిసారి నాకు నరసింహస్వామిని గురించి స్వప్న దర్శనాలు వస్తూ ఉండేవి. ఆల్ ఇండియా సాయి సమాజ్ సెక్రటరీ గారైన ఓకే వరదరావు గారికి నేను ఈ విషయం గురించి వివరించాను. ఇది విన్న ఆయన ఆనందంతో ఉక్కిరి బిక్కిరై నేను నరసింహస్వామీజీ అనుగ్రహానికి పాత్రుడనయ్యానని తెలియచేశారు. నరసింహస్వామీజీతో ఆయనకున్న అనేక అనుభవాలను ఆయన నాకు వివరించారు. అవి నా మనస్సుపై చెరగని ముద్ర వేసుకున్నాయి. శ్రీ వరదరావు గారు నా భార్య సీతను తన కుమార్తెగా భావిస్తూ నన్ను అల్లుడు అని ప్రేమగా పిలిచేవారు. కలకత్తాకు చెందిన శ్రీ టి.ఏ. రామ్నాథ్ గారు శ్రీ నరసింహస్వామీజీ గురించి శ్రీ పిఎస్ వరదరాజు అయ్యర్ ఆయన వ్రాసిన ఒక పుస్తకాన్ని నాకు పంపించారు. నా గురుదేవులైన శ్రీ రాధాకృష్ణ స్వామీజీ వ్రాసిన అపోసిల్ ఆఫ్ సాయిబాబా లైఫ్ ఆఫ్ శ్రీ నరసింహస్వామీజీ అనే పుస్తకం కూడా నా వద్ద ఉండేది. శ్రీ నరసింహస్వామీజీ జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్న నేను 1989 నుంచి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, కోయంబత్తూర్, ముంబై, పూణే మొదలైన చోట్ల స్వామీజీ గురించి ఉపన్యాసాలు చెప్పేవాడిని. అయితే 21/8/2006న బెంగళూరులోని శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్లో శ్రీ నరసింహస్వామీజీ గురించి ఉపన్యసించిన అనంతరం మాత్రమే స్వామీజీ జీవిత చరిత్రను రచించి ముద్రించాలన్న సంకల్పం నాలో బలంగా కలిగింది. ఆనాడు స్వామీజీ 132వ జన్మదిన విశేషం కావడం గమనార్హం. సాయి స్పిరిచువల్ సెంటర్లోని స్వచ్ఛంద సేవకులు ఆ పుస్తక ముద్రణకు అయ్యే ఖర్చులు తాము భరించడమే కాక స్వామి 50వ ఆరాధన అయిన 7 అక్టోబర్ 2006న ఆ గ్రంథాన్ని భక్తులకు ఉచితంగా అందించే బాధ్యతను కూడా స్వీకరించారు. ఈ బృహత్ కార్యం చేపట్టడానికి నేను అశక్తుడనైనప్పటికీ స్వామీజీ కేవలం నన్ను ఒక పరికరంగా వినియోగించుకొని నా ద్వారా తానే తన జీవిత చరిత్రను కన్నడ భాషలో రచింపచేశారు. అనుకున్న ప్రకారం అక్టోబర్ 7, 2006న దానిని స్వామి పాద పద్మములకు అంకితం చేశాము. అయితే కన్నడ భాష రాని భక్తులు ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్లో రచింపచేయవలసిందిగా నన్ను కోరారు. మరలా స్వామీజీ అనుగ్రహంతో యాజ్ ద ఫ్లవర్ షెడ్స్ ఇట్స్ ఫ్రేగ్రెన్స్ అనే పేరుతో 2007 మార్చిలో మొదటి ముద్రణ జరిగింది. 6 భాషల్లోకి అనువదింపబడమే కాక 2009లో స్టెర్లింగ్ పబ్లిషర్స్ వారు దాని 2వ ముద్రణ విడుదల చేశారు. ప్రస్తుత గ్రంథం 3వ ముద్రణ. మా ప్రెసిడెంట్ గారైన శ్రీ ఆర్ శేషాద్రి గారు దీనికి అద్భుతమైన ముందు మాటను అందించారు. సెక్రటరీ గారైన శ్రీ ఎంఎస్ జ్యోతి రాఘవన్ గారి సహకారం లేక ఈ కార్యం సఫలమయ్యేదే కాదు. ఎస్ఎన్ఆర్ గ్రాఫిక్స్ లోని శ్రీ బిఎస్ గోపీనాథ్ గారు ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దారు. శ్రీ సాయిబాబా పేరు ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం శ్రీ నరసింహస్వామీజీ భక్తులు తలుచుకుంటూనే ఉంటారు. బాబాను తలిచిన ప్రతిసారి మనం ఒక కంట్లో నరసింహస్వామీజీని, 2వ కంట్లో శ్రీ రాధాకృష్ణ స్వామీజీని దర్శించగలగాలి. నరసింహస్వామీజీ తన గురించి, తన గత జీవితం గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడేవారు. భక్తులు ఈ విషయమై చర్చించడాన్ని కూడా ఆయన ప్రోత్సహించేవారు కాదు. కానీ ఆయన చరిత్ర రాసే రచయిత మాత్రం ఆయన గత జీవితం గురించి కూడా వ్రాయవలసి ఉంటుంది కదా, లేకుంటే ఆ గ్రంథం అసంపూర్ణమే అవుతుంది. స్వామీజీ జీవిత చరిత్ర గురించి పరిశోధించి వారి భక్తులైన
శ్రీ టి.ఏ. రామనాథన్, శ్రీ ఓ.కె. వరదరావు, శ్రీ టి. కేశవరావు, శ్రీమతి సీత, శ్రీ ఆర్. రాధాకృష్ణన్ మొదలైన వారితో మాట్లాడిన తర్వాత నేను ఈ వివరాలు సేకరించగలిగాను. వారిలో కొందరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రమే కాక సాయి సుధా పత్రిక యొక్క వ్రాత ప్రతులను, మరికొన్ని పుస్తకాలు, ఉత్తరాలు నాకు ఇచ్చారు. ఇది బహుశా శ్రీ సాయి దాసుని జీవితంలో కొత్త కోణం వెలుగు చూడాలని సాయి సంకల్పం కాబోలు. జనవరి 6, 2010న నా భార్య సీత మరణించడంతో నేను ఎంతో కృంగిపోయాను. అయితే ఆమె ఆ తర్వాత ఒక స్వప్నంలో కనిపించి నన్ను ఊరడించి సాయి సేవకు ప్రేరేపించింది. నా శక్తి సామర్థ్యాలకు ఆమెయే పునాది. నా రచనలన్నీ ఎంతో ఉత్సాహంగా చదవడమే కాక ఇప్పటికీ ఆమె నన్ను సూక్ష్మ రూపంలో నడిపిస్తూనే ఉంది. నరసింహస్వామీజీ జీవన గమనం సుదీర్ఘంగా, క్లిష్టంగా కొనసాగింది. కాని ఆయన మనకు సాయిబాబాను అందించిన మహాత్ముడు. సత్యశోధన చేసే సాధకులందరికీ ఆయన జీవనం ఒక వెలుగురేఖ. ఈ రచన నరసింహస్వామీజీ యొక్క శాశ్వత సందేశాన్ని, ప్రేరణను అర్థం చేసుకోవడానికి సహాయపడగలిగితే నా కృషి సార్థకమైనట్లే. బెంగళూరు, 21 ఆగస్టు 2010. డాక్టర్ జి.ఆర్. విజయకుమార్. నేను సద్గురువు కోసం అన్ని దిక్కులు వెతికాను. అయితే నేను షిరిడీ వచ్చినప్పుడు ఆయనను నా హృదయంలో కనుగొన్నాను. నేను అవిశ్రాంతంగా తిరిగాను. అనేక క్షేత్రాలకు వెళ్లి అనేక మహాత్ములను దర్శించాను. అయినా ఇంకా తిరుగుతూనే ఉన్నాను. షిరిడీ వచ్చేంత వరకు నా ఆధ్యాత్మిక తృష్ణ చల్లారలేదు. బాబాను చూడగానే నా మనసు శాంతించింది. నేను స్వీకరించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా ఆయన నాకు అనుగ్రహించారు. చివరకు నేను నా సద్గురువును చేరుకోగలిగాను. ఆయనే సద్గురు సాయినాథుడు. ఆయన అనుక్షణం నాతో ఉంటారు. శ్రీ నరసింహస్వామిజీ. సచిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహస్వామీజీ కి జై.